నిన్న జరిగిన ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో మన టీమిండియా బంగ్లాదేశ్పై 50 రన్స్ తేడాతో ఒక సంచలనమైన విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో మన టీమిండియా బ్యాట్స్మెన్ అందరూ అదరగొట్టారు. వారితో పాటు బౌలర్స్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. బ్యాటర్స్లో హార్దిక్ అదరగొడితే బౌలింగ్లో కుల్దీప్ అండ్ బుమ్రా అదరగొట్టారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ విషయానికి వస్తే సంతో ఒక్కడే బాగా బ్యాటింగ్ చేశాడు. మిగతా వాళ్ళంతా బిలో 100 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశారు. 197 రన్స్ చేసేటప్పుడు ఈ స్ట్రైక్ రేట్ సరిపోదు. ఫైనల్లీ ఈ మ్యాచ్ విజయంతో మన టీమిండియా సెమీఫైనల్ లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ చూస్ చేసుకుంది. మన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ అండ్ విరాట్ ఒక మంచి ఫైరీ స్టార్ట్ ఇచ్చారు పవర్ ప్లేలో. రోహిత్ కేవలం 11 బంతుల్లోనే 3 4లు 1 6 సహాయంతో 23 పరుగులు చేసి షకీబ్ వేసిన 4వ ఓవర్లో తన వికెట్ కోల్పోయాడు. అప్పటికే రోహిత్ అండ్ విరాట్ షకీబ్ బౌలింగ్ లో చాలా అటాక్ చేస్తూ ఆడారు. అటాక్ చేసే క్రమంలోనూ రోహిత్ అవుట్ అయ్యాడు. కోహ్లీ తర్వాత వచ్చిన పంత్ తో కలిసి ఒక చిన్న పార్ట్నర్షిప్ నెలకొల్పారు. 27 బంతుల్లో 32 పరుగులు చేశారు. దీంతో పవర్ ప్లే పూర్తి అయ్యేసరికి 53 పరుగులకి ఒక వికెట్ కోల్పోయింది ఇండియా. ఈ పార్ట్నర్షిప్ పెద్దదిగా మారుతుందనే టైంలో తంజిమ్ వచ్చి విరాట్ వికెట్ తీశాడు. అదే ఓవర్ లో మంచి ఫామ్ లో ఉన్న సూర్య వికెట్ కూడా తీశాడు. దీంతో మన టీమిండియా బ్యాటింగ్ చాలా స్లోగా మారింది. అప్పటిదాకా స్లోగా ఆడుతున్న పంత్ డ్రింక్స్ బ్రేక్ తర్వాత గేర్లు మార్చి బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. 11వ ఓవర్ 12వ ఓవర్లో 3 4లు 2 6 కొట్టాడు. ఇలా కొట్టే టైంలో రిషత్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడుతూ అవుట్ అయ్యాడు. పంత్ అవుట్ అయ్యాక మళ్ళీ ఇండియా బ్యాటింగ్ స్లోగా మారింది. దుబే అండ్ హార్దిక్ వికెట్లు పతనాన్ని ఆపి ఒక పెద్ద పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. కేవలం 34 బంతుల్లోనే 53 పరుగులు చేశారు. దుబే మొదట్లో చాలా స్లోగా ఆడినా కానీ సిట్ అయ్యాక పెద్ద పెద్ద 6లు కొట్టాడు. ఇలా మంచిగా ఆడే టైంలోనే తన వికెట్ ను కోల్పోయాడు. అక్షర్ హార్దిక్ కి మంచిగా స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో హార్దిక్ కేవలం 27 బంతుల్లోనే 4 4లు 3 సిరులతో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. టోటల్ గా మన టీమిండియా బ్యాట్స్మెన్ అందరూ కలిసికట్టుగా మంచిగా బ్యాటింగ్ చేసి మన స్కోర్ ని 195 దాటించారు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఒక రికార్డు క్రియేట్ చేశాడు. T20లు ఓడిఐ వరల్డ్ కప్స్ లో మ్యాచెస్ లో 3000 పరుగులు అందుకున్న తొలి బ్యాట్స్మెన్ గా నిలిచాడు. రెండవ స్థానంలో రోహిత్, మూడవ స్థానంలో వార్నర్ నిలిచారు. ఇక బంగ్లాదేశ్ బౌలింగ్ విషయానికి వస్తే తంజిమ్ 4 ఓవర్లు 32 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మెహదీ 4 ఓవర్లు 28 పరుగులు ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. మహమ్మదుల్లా కూడా 2 ఓవర్లు 8 రన్స్ ఇచ్చి వికెట్లు తీయలేకపోయాడు. మెహదీ అండ్ మహమ్మదుల్లా వికెట్లు తీయలేకపోయినా చాలా ఎకనామికల్ గా బౌలింగ్ చేశారు. ఇక బంగ్లాదేశ్ బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళ ఓపెనర్స్ లిటన్ దాస్ మరియు తన్జిద్ హసన్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ కూడా వచ్చింది. 27 బంతుల్లో 35 పరుగులు చేశారు. తర్వాత 5వ ఓవర్లో 3వ బాల్ కి హార్దిక్ లిటన్ దాస్ వికెట్ తీశారు. దీంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ మొత్తం స్లోగా మారింది. ఇలా పవర్ ప్లే కంప్లీట్ అయ్యేసరికి 43 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది బంగ్లాదేశ్. తర్వాత తన్జిద్ మరియు సంతో కలిసి ఇన్నింగ్స్ ని గాడిని పెట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరూ కలిసి 31 బంతులు 31 పరుగులు చేశారు. కానీ ఈ పార్ట్నర్షిప్ 100 స్ట్రైక్ రేట్ తో రావడంతో బంగ్లాదేశ్ వాళ్ళ రిక్వైర్డ్ రన్ రేట్ 12 దాటింది. తర్వాత బంగ్లాదేశ్ 10వ ఓవర్ నుంచి రెగ్యులర్ గా వికెట్లు కోల్పోవడం స్టార్ట్ అయింది. దీంతో వాళ్ళ చేతుల నుంచి మ్యాచ్ పూర్తిగా జారిపోయింది. చివరిన రిషత్ వచ్చి 6లతో మెరిసిన వాటి వల్ల ఏ యూస్ లేకుండా పోయింది. మన టీమిండియా మాత్రం చాలా మంచిగా బౌలింగ్ చేసింది. జడేజా మరియు అక్షర్ తప్ప వేసిన ప్రతి ఒక్క బౌలర్ వికెట్లు తీసుకున్నాడు. కుల్దీప్ 4 ఓవర్లలో 19 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. బుమ్రా 4 ఓవర్లలో 13 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. వారితో పాటు హర్షదీప్ 4 ఓవర్లలో 30 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హార్దిక్ 3 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. హార్దిక్ ఎక్స్పెన్సివ్ గా మారిన మొదటిగా బ్రేక్ త్రూ అందించాడు మన టీమిండియాకి. మా వాళ్ళ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. ఏ ఒక క్యాచ్ ని వదిలిపెట్టలేదు. ఈ మ్యాచ్ లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ విజయంతో సెమీస్ లోకి మన టీమిండియా అడుగు పెట్టింది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.